హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రేవ్ భువన. ఈరోజు ఏంటి అనుకుంటున్నారా? ఇప్పి అండి, సింపుల్గా ఇప్పి చేసుకుంటున్నాను. బోరుగా ఉంది అండ్ ఆకలిగా ఉందని చెప్పి ఇప్పి చేసుకుంటున్నాను. సింపుల్గా నార్మల్గా చేసుకుంటున్నాను. వాటర్ని బాయిల్ చేసి వాటర్ బాయిల్ అవ్వగానే అందులో ఇప్పీలు వేసేసాను. ఇప్పీలు వేసేసి ఉడకనిస్తున్నాను. ఎంతమంది ఇలా సింపుల్గా తినడం ఇష్టపడతారో చెప్పండి, కామెంట్ చేసేయండి. నాకు ఎంతమంది సింపుల్గా ఇష్టం. ఇప్పుడు అందరూ ఎగ్ వేస్తూ కొన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తున్నారు కదా, అట్లా కాకుండా నార్మల్గా ఇప్పి ప్యాకెట్లో వచ్చిన పౌడర్తోనే చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి నాకు, ఓకేనా? అందరూ కామెంట్ చేసేసేయండి. నేను మాత్రం సింపుల్గానే ఇష్టపడతాను ఎప్పుడైనా కానీ. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే ఆనియన్ సన్నగా కట్ చేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత దాని మీద గార్నిష్ లాగా వేసుకుంటాను అనమాట. అప్పుడు ఇంకా కొంచెం టేస్ట్గా ఉంటుందని అది ట్రై చేస్తూ ఉంటాను. మీరు ఎలా ట్రై చేస్తారో మీరు కామెంట్ చేయండి. మీకు ఎలా ఇష్టమో కూడా కామెంట్ చేసేసేయండి నాకు. ఇంకా బాయిల్ అవ్వడానికి వచ్చేసింది, బాయిల్ అయిపోయింది. ఇంకా ఇంకేముంది, వచ్చిన పౌడర్ ప్యాకెట్స్ ఇంకా వచ్చేసి దాంట్లో వేసేస్తున్నాను. దాంట్లో వేసేసిన తర్వాత అందులో వాటర్ ఉన్నాయి కదా, అవన్నీ ఇంకేదాకా ఉంచుతానమాట. వాటర్ ఎక్కువ కావాలి తాగాలి అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ ఉంచుకొని కట్ చేయొచ్చు, స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. వాటర్ మాకు వద్దు అని అనుకునే వాళ్ళు వాటర్ మొత్తం ఇంకే వరకు ఉంచేసేయాలన్నమాట. మొత్తం కలిపేసి ఉడికిద్ది బాగా, అప్పుడు బాగుంటుంది టేస్ట్. నేను మాత్రం వాటర్ ఎక్కువ ఉంచను. ఇప్పీలో మ్యాగీలో అయితే కొంచెం వాటర్ ఉంచుకుంటాను, కానీ ఇప్పీలో అట్లా ఉంచను అనమాట. ఇప్పీలో మొత్తం ఇనికే వరకు ఉంచుతాను. మూత పెట్టేసేసేయండి. ఇంకా ఇనుకుతూ ఉంటుంది వాటర్ అనేది. లాస్ట్కి అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.